ఇప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చింది. హామీలు ఎంతవరకు నెరవేరుతాయి అనేటువంటి అమ్మఒడి అందరికీ ఇస్తామన్నారు, అట్లాగే ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు, ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చారు. కార్మికులకి సంక్షేమ బోర్డుకి తిరిగి డబ్బులు పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఇలా రకరకాల ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయవలసినటువంటి బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. కాబట్టి తక్కువ టైం అయినప్పటికీ కూడా వాళ్ళు సమీక్ష చేసుకోవాలి. ఇట్లా దాడులు చేసుకోవటం వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రభుత్వానికి వస్తుంది. పథకాలు ఎక్కువగా చెప్పేశారు, అవి చేయలేకే ఇలా దాడులు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు కదా, గత ప్రభుత్వం కొన్ని నేను చేస్తాను, ఇది ఖురాను బైబిల్ అని చెప్పేసి అని వాళ్ళు మేనిఫెస్టోని ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయవలసిన అవసరం. ప్రజలు ఓట్లు వేయడానికి నెగ్గించడానికి కారణం ఏంటి? వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారనేటువంటి దాంతో ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలు ఎన్నుకుంటారు. కాబట్టి ఆ వాగ్దానాలు నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఏం చేయాలనేటువంటిది ఉండదు. ఇప్పుడు మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు పోలవరం ఉంది, రివ్యూ చేశారు, ఇంకో రాజధాని ఉంది, రివ్యూ చేశారు, మంచిదే. కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలను రివ్యూలతోటి సరిపెట్టకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా మనం నెరవేర్చగలుగుతామని చెప్పేసి అని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో అటు రకమైనటువంటి ఒక లౌకిక ప్రజాస్వామిక వాతావరణం కలిగినటువంటి చర్చలు కొనసాగాలి అసెంబ్లీలో. ఎన్నికల ముందు చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను ప్రతి ఇంట్లో నీకు 15,000 నీకు 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున 18 సంవత్సరాల వరకే వచ్చే వరకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యే వరకు కూడా ఇస్తామని చెప్పారు. దాని తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ప్రతి ఒక్కళ్ళకే 59 సంవత్సరాలు, ప్రతి ఒక్కళ్ళకే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే నెలకు 15,000 చొప్పున 1,500 చొప్పున ఇస్తానన్నారు. దాని తర్వాత 59 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పింఛన్ ఇస్తా అన్నారు. ఈ కాకుండా ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు. దాని వాలంటీర్లు మొత్తం ఎవరిని కూడా తీయకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తానన్నారు. ఇవే కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఉచితంగా బస్సులు ఇస్తానన్నారు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారు. ఒక్కటన్నా నెరవేర్చారా? ఒక్కటన్నా నెరవేర్చా? చంద్రబాబు నాయుడు నినాదం ఒక్కటే, ఖజానా ఖాళీ. ఆయన ప్రభుత్వంలో లేకపోతేనేమో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక స్వర్గంలా చేస్తాను, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టికర్త నేనని చెప్పేసి గొప్పలు ప్రగల్భాలు పలికే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ నినాదం ఒకటే, ఖజానా ఖాళీ. ఎందుకు ఇచ్చారు హామీలు? ఎందుకు ఇచ్చారు? ఎవరిని మోసం చేయడానికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, ఈ హామీలన్నీ అమలయ్యే హామీలు కాదు, మొత్తం ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, దయచేసి ప్రజలు నమ్మవద్దు, చంద్రబాబు నాయుడిని కూటమి సభ్యులను ఎవరు నమ్మవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు. కానీ ప్రజలు ఏమోలే చంద్రబాబు మారాడేమోలే అని చెప్పేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. కానీ చెప్పిన హామీలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ఏ ఒక్క హామీ అయినా? నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడంటే, 3 గ్యాస్ బండల గురించి మీ ఉద్దేశం ఏంటంటే మేము ఇవ్వము ఈ సంవత్సరం అని తెగ చెప్పాడు. నారా లోకేష్ ఏం చెప్పాడు అమ్మ అందరం గురించి? రోడ్ మ్యాప్ వేయాలంట. ఎందుకు రోడ్ మ్యాప్? డేటా నీకు ఏం కావాలి? ఏ కార్యకర్తలు అడిగి చెప్తాడు డేటా, ఏ సచివాలయ ఉద్యోగం అడిగినా చెప్తాడు డేటా. ఇవన్నీ ఏం లేదు, మొత్తం తప్పించుకోవడానికి కప్పదాటు వ్యవహారం. మొత్తం ప్రభుత్వం పారిపోయింది, కూటమి ప్రభుత్వం పారిపోయింది. ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం అబాస్పాలు అయిపోయింది అన్నమాట. జగన్ గారు 5 సంవత్సరాల నుండి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, అందుకని ఇబ్బందిగా ఉంది, పథకాలు కొంచెం ఆలోచన చేస్తున్నాం, సూపర్ చెక్కింగ్ చూస్తే నాకు భయం వేస్తుందని చంద్రబాబు గారు చెప్తున్న మాట. మరి సిగ్గుండాలి, ఇలాంటి మాటలు చెప్పడానికి కొంచెం సిగ్గు శరం ఉండాలి. నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, 14 సంవత్సరాలు సీఎంగా చేశాను, కేంద్రంలో చక్రం తిప్పుతాననే ప్రగల్భాలు పలికే ఈ చంద్రబాబు నాయుడు అలాంటి మాటలు చెప్పడం సిగ్గుండాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, 14 లక్షల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. నిన్న కేంద్రం చెప్పిందిగా, పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పింది కదా. ఇంకా మీ కళ్ళు ఏమైనా పోయినాయా? దయచేసి మీరు ఇలాంటి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఖజానా 100 కోట్లు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పింది 6,000 కోట్లు. చాలదా? అంటే నువ్వు 100 కోట్లు ఖజానాతో వెళ్ళిపోతే ఏమాత్రం వెనకడుగేయకుండా అంత పెద్ద కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఎటువంటి సంక్షేమంలో కూడా కోతలు పెట్టకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే జగన్మోహన్ రెడ్డి గారు
ఈరోజు రాష్ట్రంలో నువ్వు 6,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నీకు అప్పచెప్పి వెళ్తే మొత్తం ఆ డబ్బులన్నీ దోచేసుకొని ఆ డబ్బులన్నీ నీ యొక్క సంస్థలకు మళ్లించి నీ యొక్క గుత్తేదారులకు అప్పచెప్పి ఖజానా ఖాళీ అని చెప్తే సిగ్గు లేకుండా చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా. పైగా అంటాడు ప్రజలు ఆలోచించాలంట. ప్రజలు ఈ ఖజానా ఖాళీ అయిపోయింది, సంపద లేదు, మొత్తం నిర్వీర్యం అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే హామీలు ఇచ్చేశాను, ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. నీకు తెలీదా ఎన్నికల ముందు హామీ ఇచ్చేటప్పుడు నీకు ఇన్ని ఉన్నాయి, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనకు వచ్చే బడ్జెట్ ఎంత, అయ్యే ఖర్చు ఎంత, మనం ఇచ్చిన హామీలు ఎంత, దానికి ఎన్ని నిధులు కేటాయించాలి అనే ఇంకిత జ్ఞానం తెలీదా? అంత సబ్జెక్ట్ లేనాడు నువ్వు చెప్పుకుంటావు కదా. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు 14 సంవత్సరాలు సీఎంగా చేశాను, కేంద్రంలో చక్రం తిప్పుతాను అని చెప్తావు కదా. ఏమైపోయింది? దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ, ప్రతి ఒక్కళ్ళు ఒకటే అర్థం చేసుకోవాలి. అబద్ధపు హామీలతో నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన హామీలు చెప్పడం, అధికారంలో రావడం, ప్రజలకు పంగనామాలు పెడతాం, ఇదే పరిపాటి అయిపోయింది చంద్రబాబు నాయుడు అంటే కూటమి నేతలకు. చెప్పిన పథకాలు అమలు చేయకోకుండా చంద్రబాబు గారు మా పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నట్టు జగన్ గారు అంటున్నారు. ఏమంటారు మరి? అలాగే జరుగుతున్నాయి దాడులు ఇక్కడ బయట? దాడులు మరి జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. గొడవలు అల్లరి ఎక్కువగా భయంకరంగా ఉంటుంది దేశం అంతా. మరి ఎవరు ఏ న్యాయం చేస్తారో అని మాకు అడుగడుకుని టెన్షన్తో ఉంటున్నాం. దీన్ని మేమేం దాడులు చేయట్లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. మరి దాడి చేయట్లేదంటే చేస్తున్నారు, కానీ కొంతమంది కనపడుతున్నారు, తెలియని తీరుగా చేస్తున్నారు దాడులు. మీరు రోజు వార్తల్లో చూస్తున్నాం, అంత భయంకరంగా ఉంటుంది. చివరికి ఏం జరుగుద్దో తెలియదు అన్నట్టుగా భయంతో బ్రతుకుతున్నాం. మరి జగన్ గారు చెప్పే మాటలు నిజమేనంటారా? అయితే దాడులు జరుగుతాయి అన్న మాటలు నిజమే అవ్వచ్చు, నిజమే మరి కరెక్టే ఆయన చెప్పేది. ఆయన కూడా కొన్న లేబర్ని కొంచెం ఆదరించేవాడు, మంచి చెడు చూసేవాడు. ఎంత మటుకి కొంచెం లేని స్థితిలో ఉన్న వాళ్ళని పైకి తీయాలన్న ఆలోచనతో ఉండేవాడు. మరి ఈ ప్రభుత్వం మరి వచ్చింది, మరి ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు. ముందు ఎన్నెన్నో చాలా పథకాలు అన్నారు, వాటిలో ఒకటి కూడా సరిగ్గా కరెక్ట్గా ఇంత మటుకు చేయలేదు. మాకు కొంచెం డౌట్గానే ఉంది. అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? దాడులు ఉన్నాయా? దాడులు ఉండటానికి తక్కువ, ఇప్పుడు కంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడే ఎక్కువగా దాడులు జరిగినాయి, మా పార్టీ వాళ్ళని చంపేశారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ దాడులు జరిగినాయి అని. ఎవరి కాళ్ళకే అట్టగా అనుకుంటూ ఉంటారు. నా పార్టీ వచ్చినప్పుడు అంతా మంచిగా జరుగుతుంది, ఏ గొడవలు ఉండవని అలా అనుకుంటూ ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ జనాలకు మాత్రం అవి నమ్మకంగా ఉంది.